ఉందంటున్నారు అన్నారు ముందు సీఎం గారు. ఆయన ఏ ఊరు పొడిచారా కానీ నిరూపించవచ్చు కదా, నిరూపించారా? 5 years సిబిఐని అడ్డుకున్నారు. రకరకాలుగా ఈ కేసు నిర్వీర్యం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు రీసెంట్ స్టెప్ ఆల్సో సేమ్ థింగ్, ఇట్ కెన్ బి పోస్ట్ పోన్ ఫర్ అనదర్ 1 year అని. ఏదో ఒకరిపైన కేసు పెట్టడము, డబ్బులు ఆఫర్ చేసి రావడము, ఇవన్నీ చూస్తుంటే ఓన్లీ ఒకటేమంటే ఈ కేసును క్లోజ్ చేయడానికి 1 month చాలు. కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఇక్కడ పాలిటీషియన్కి కానీ, ఇక్కడ గవర్నమెంట్కి కానీ, అటు పోలీసుకి కానీ. ఒక్కసారి సిబిఐని అడ్డుకుంటే కర్నూలులో వాట్ దే హ్యావ్ డన్ సార్? ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏముంది సార్? అలాంటి పరిస్థితుల వల్ల దీన్ని ఎవరే కానీ ఫైనలైజ్ చేయలేకపోతున్నారు. బట్ ఈజీ కేసు, ఒక్క మర్డర్ కేసు అనుకోండి సార్. ఇది చనిపోయినాడు ఒక వ్యక్తి, అనుమానాస్పద చనిపోయినాడంటే మర్డరా లేకపోతే ఆయన చనిపోయినాడని తేల్చడము ఈజీ. బట్ పర్ఫెక్ట్ ఆఫీసర్స్ కూడా పోస్ట్ చేసినారు, వాళ్ళు కూడా వర్క్ చేయని లేదు. ఇప్పుడు కూడా ఏమంటే క్లోజ్ చేయాలంటే ఒకే మార్గం, చిత్తశుద్ధి ఉండాలి. పాలిటీషియన్స్లో కానీ, కోర్టులో కానీ. కోర్టు కూడా ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా కోర్టుకు పోకిన బెయిల్ ఇస్తూ ఉంటే ఎట్లా సార్? అట్లాంటి పరిస్థితుల్లో ఈ సెన్సేషనల్ కేసు నేషనల్ వైడ్, స్టేట్ వైజ్ అంత సెన్సేషనల్ కేసులో కూడా ఒక లీడర్ని అరెస్ట్ చేస్తాము అనగానే ఇంకా అరెస్ట్ చేయకనే చేసి ఆయన కోర్టుకి అరెస్ట్ కాకుండా ముందనే బెయిల్ ఇవ్వడము, ఇంటికి పంపించడం చేస్తూ ఉంటే హౌ కెన్ ఇట్ బి ఫైనలైజ్డ్? దట్ ఈజ్ వై ఈ చిత్తశుద్ధితో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఒకరిని వేసి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తే, ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది, ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఛార్జెస్ ఫేస్ చేసింది. నారాసుర రక్త చరిత్రని ఇప్పుడే చూపించారు మీరు. అలాంటి పరిస్థితుల్లో ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ ఉంది సార్? ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి అంటే 20 కోట్ల రూపాయలు మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి చూపించారు, ఆశ చూపించారు. దానికి సంబంధించి కేసు అన్నారు కదా. మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి?